ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ అధ్యక్షుడు వంగ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మినిమం పెన్షన్ 7,500 ప్లస్ డిఏ అమలు చేయాలని, అలాగే పెన్షన్దారులకు మెడికల్ ఫెసిలిటీ కల్పించాలని డిమాండ్ చేస్తూ పీఎఫ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పీఎఫ్ కమిషనర్ గారికి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వంగ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఒక్కొక్కరికి 100 నుంచి 1,500 వరకు మాత్రమే పెన్షన్ వస్తుందని, దీంతో రిటైర్డ్ ఉద్యోగులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని కనీస పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గడప కోటేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఈ తిరుమల రెడ్డి, కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షులు కమలాకర్ రావు, సురభి శంకరయ్య, జనార్దన్, నారాయణ, రామచంద్రం, ఎన్టీపీసీ నాయకులు ఆకుల రామకిషన్, సురేందర్ గౌడ్, చేప్యాల శ్రీపతిరావు, హెచ్వి గోపాల్ రెడ్డి, కొమ్ము గోపాల్, ఆత్మారాం తదితరులు పాల్గొన్నారు. మా హై కమాండ్ ఇచ్చిన ప్రకారం మేము ఇవాళ 23 నాడు రిప్రజెంటేషన్ ఇచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో జరిగేటువంటి కార్యక్రమం ఇది. మరి మాకు సంవత్సరాలుగా పోరాడుతున్నా కూడా మాకు ఎలాంటి పెన్షన్ రావట్లేదు ఇప్పటి వరకు కూడా. మరి నరేంద్ర మోడీ గారు మరి మేము కనబడలేదా? మరి ఏంటి ఆయన ఇప్పుడు మా పైసలు కూడా అందులో ఉన్నాయి, మా పిఎఫ్ పైసలు కూడా మా కాంట్రిబ్యూషన్ ఉంది, అయినా కూడా ఆయన ఇవ్వట్లేదు. మరి 7,500 రూపాయలు ప్లస్ డిఏ ప్లస్ మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలని మేము ఎప్పటి నుంచో సంవత్సరాల కొద్దీ ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది మేము కోరుతున్నాము. ఈపీఎఫ్ కమిషనర్కు ఉత్తరం లెటర్ ఇవ్వబడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చాలామంది దాదాపు ఒక 200 మంది ఎన్టీపీసీ నుంచి కరీంనగర్ నుంచి వెళ్ళి నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ తరఫున ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు 7,500 ప్లస్ డిఏ ఇవ్వాలి, అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలి. ఇది లేనిచో మాకు 2014 తర్వాత అయ్యే పెన్షన్ ఇచ్చినారు కాబట్టి కొందరికి రాలేదు. మరియు 2014 ముందు ఎవరెవరు రిటైర్మెంట్ అవుతారో వాళ్ళకు కూడా బెనిఫిట్ మా లెక్క అయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కోరుతూ